श्रीगुरुभ्यो नमः। ओम श्रीमात्रे नमः। हरिः ओम। अथ 18 ज्योतिषप्रवर्तका स्तोत्रम्। सूर्यपितामहव्यासो वसिष्ठोऽत्रिपराशरः कश्यपो नारदो गार्गो मरीचिर्मनुरङ्गिरः लोमेशः पौलिशश्चैव च्यवनो यावनो भृगुः शौनकोऽष्टादशश्चैते ज्योतिश्शास्त्रप्रवर्तकः। हरिः ओम। ఈ శ్లోకం జ్యోతిష శాస్త్రానికి సంబంధించిన ప్రముఖ మహర్షుల, సప్త ఋషులు మరియు ఇతర జ్యోతిష మహర్షుల పేర్లను కొనియాడుతూ వారి ఆశీర్వాదం కోసమని జ్యోతిష్ శాస్త్ర జ్ఞానాన్ని పలువురకు జ్ఞాన సంపదను పంచడానికై ఆ దేవదేవతలైన పరమదేవతలైన గురువులను నమస్కరిస్తున్నాను. ఈ శ్లోకం ఆ మహర్షుల గౌరవార్థం వారి నామాలతో చెప్పబడిన శ్లోకం. దీని భావార్థం ఏమనగా, ఈ శ్లోకంలో చెప్పబడిన 18 మంది ఋషులు, మహర్షులు మరియు దేవతలు జ్యోతిష శాస్త్రాన్ని స్థాపించి అభివృద్ధి చేసిన వారిగా పరిగణించబడతారు. వీరిని జ్యోతిష్ శాస్త్ర ప్రవర్తకులు అంటారు. ఈ జ్యోతిష్ శాస్త్ర మహర్షులు ఆ జ్ఞానాన్ని వేదాల ద్వారా, వేదాంగాల ద్వారా, జ్యోతిర్విద్య ద్వారా వేదాంగాన్ని మన వరకు సులువైన రీతిలో అందచేసిన ఆ మహర్షులందరికీ పాదాభివందనములు. వారి పేర్లు ఏమనగా, సూర్యదేవుడు, సూర్యదేవుడు, సూర్యభగవానుడు జ్యోతిష్ శాస్త్రానికి మూలమైన గుణాత్మక బుద్ధిని మనకు చేకూర్చుతాడు. పితామహ అనగా బ్రహ్మ అనగా సృష్టికర్త. వ్యాస మహర్షి. వశిష్ఠ మహర్షి. అత్రి మహర్షి. పరాశర మహర్షి. కశ్యప మహర్షి. నారద దేవర్షి. గార్గ ఋషి. మరీచి మహర్షి. మను మహర్షి. అంగీరస మహర్షి. లోమేశ మహర్షి. పౌలిష మహర్షి. చ్యవన మహర్షి. యవనాచార్య అనగా జ్యోతిష విద్యను ప్రజల వరకు అందించజేసిన యవన మహర్షి. భృగు మహర్షి. శౌనక మహర్షి. ఈ ఋషులందరూ వారి వారి జ్ఞానాన్ని కలిసి 18 జ్యోతిష మునులుగా కీర్తింపబడతారు. జ్యోతిష శాస్త్రాన్ని రూపొందించి ప్రచారం చేసిన వారిగా మన వేదాంగాల ద్వారా మనకు జ్యోతిర్విద్యను అందించారు. ఈ శ్లోకం ద్వారా ఆ జ్యోతిష మునులు, మహామునులు, మహర్షులందరికీ పాదాభివందనాలు చేస్తూ వారి ఆశీస్సుల ద్వారా ఈ లోకంలో, ఈ జగతిలో జ్యోతిని, అందరికీ జ్ఞానజ్యోతిని అందింపజేయాలని నా చిరకాల కోరిక. శుభమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః.